నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అమెరికా అనగానే మనకందరికి గుర్తొచ్చేది ఒక విలాసవంతమైన జీవితం, డాలర్ల వర్షం, కరెంటు బిల్లుల గురించో పెట్రోల్ ధరల గురించో అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేని ఒక అద్భుతమైన ప్రపంచం. ముఖ్యంగా నెలకు లక్షల్లో సంపాదిస్తూ అప్పర్ మిడిల్ క్లాస్ లేదా రిచ్ క్లాస్గా చలామణి అయ్యే అమెరికన్లకు అసలు ఆర్థిక కష్టాలు అంటే ఏంటో కూడా తెలియదని మనం అంతా అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు ఒక నమ్మలేని నిజం బయటపడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో ఇప్పుడు పేదవాళ్లే కాదు, చేతి నిండా డబ్బున్న కోటీశ్వరులు, లక్షాధికారులు కూడా తీవ్రమైన ఆర్థిక భయంతో వణికిపోతున్నారు. అది ఏమిటో ఎలాగని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన తాజా సర్వేలో తేలిన షాకింగ్ నిజం ఇది. సాధారణంగా ఏడాదికి $1.5 అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు ₹1,25,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న కుటుంబాలను అమెరికాలో చాలా ధనిక కుటుంబాలుగా చూస్తారు. రోజుకి దాదాపు ₹35,000 పైగా సంపాదిస్తున్న ఈ వర్గానికి ఎలాంటి లోటు ఉండకూడదు. కానీ ఈ సర్వేలో పాల్గొన్న మెజారిటీ సంపన్న అమెరికన్లు తాము ఆర్థికంగా అస్సలు సురక్షితంగా లేవని, రేపటి భవిష్యత్తు గురించి తమకు తీవ్రమైన భయం పట్టుకుందని బహిరంగంగానే అంగీకరించారు. కాగితం మీద బ్యాంక్ బ్యాలెన్స్లో వీరంతా అద్భుతమైన స్థితిలో కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. దానికి ప్రధాన కారణం అమెరికాని పట్టి పీడిస్తున్న విపరీతమైన ద్రవ్యోల్బణం, అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల. ఒకప్పుడు 6 అంకెల జీతం ఉంటే అమెరికాలో రాజులా బతికేయచ్చు అనే ఓ నమ్మకం ఉండేది. కానీ ఈ రోజుల్లో ఆ 6 అంకెల జీతం పెరిగిన ఖర్చుల ముందు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆకాశాన్ని తాకుతున్న ఇళ్ల ధరలు, భారీగా పెరిగిపోయిన గ్యాస్ పెట్రోల్ రేట్లు పెరిగిపోవడంతో సంపన్నుల జేబులకు కూడా పెద్ద చిల్లులే పడుతున్నాయి. ఏకంగా 60% మంది ధనవంతులు తాము రోజువారీ పెట్రోల్, గ్యాస్ ధరల భారాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పడం చూస్తుంటే అమెరికాలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భయం కేవలం ప్రస్తుత ఖర్చుల గురించే కాదు, వారి రేపటి భవిష్యత్తును కూడా వెంటాడు. ఈ సర్వేలో తేలిన మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, భారీగా సంపాదిస్తున్న వారిలో 40% కంటే ఎక్కువ మంది తాము రిటైర్మెంట్ జీవితానికి అస్సలు సిద్ధంగా లేవని చెప్తున్నారు. వయసు పైబడిన తర్వాత తమ దగ్గర ఉన్న పొదుపు డబ్బులు కరిగిపోతే పెరిగే వైద్య ఖర్చులను ఎలా భరించాలో తెలియక వారు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అంటే ఈరోజు చేతిలో లక్షల డబ్బులు ఉన్నా రేపు రిటైర్ అయ్యాక రోడ్డును పడతామేమోనని భయం వారిని నిద్రపోనివ్వడం లేదు. అంతేకాదు, ఈ అప్పర్ మిడిల్ క్లాస్ అమెరికన్లు తమ పిల్లల భవిష్యత్తును చూసి కూడా జంకుతున్నారు. తాము కష్టపడి సంపాదించి అనుభవిస్తున్న ఈ స్థాయిని, సమాజంలో ఈ హోదాను తమ తర్వాతి తరం అందుకోగలదా లేదా అనే అనుమానాలు వారిలో మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో తమ పిల్లలకి ఇలాంటి అవకాశాలు, స్థిరత్వం దక్కుతాయా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మారింది. వైద్యం, ఉన్నత చదువులు, పిల్లల సంరక్షణ ఇవన్నీ అమెరికాలో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయాయి. ఒక మంచి ఉద్యోగం, సొంత ఇల్లు ఉన్న కుటుంబం కూడా కేవలం ఒకే ఒక్క పెద్ద అనారోగ్య సమస్య లేదా ఉద్యోగ నష్టం వస్తే రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం మంచి జీతం వస్తే సరిపోదు, అది మానసిక ప్రశాంతతను ఇవ్వలేదు అనే చేదు నిజం ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఆదాయానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య ఉన్న దూరం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకప్పుడు అమెరికన్ డ్రీమ్ అంటే సొంత ఇల్లు, లగ్జరీ కారు, సుఖవంతమైన జీవితం. కానీ ఇప్పుడు ఆ కళ ధనవంతులకు కూడా ఒక ఎండమావిలా మారుతోంది. పేద ప్రజలు పడే కష్టాలు వేరుగా ఉండొచ్చు, కానీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఆర్థిక భద్రత లేక అల్లాడిపోతుండడం చూస్తుంటే రాబోయే రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎలాంటి కుదుపులకు లోనవబోతుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. సంపన్నులనే ముంచేస్తున్న ఈ ఆర్థిక సంక్షోభం రాబోయే రోజుల్లో మిగతా ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.